ఎంఎస్ ధోని ఈ పేరు క్రికెట్ ఫ్యాన్స్ కి బాగా పరిచయం. అండ్ ఇండియన్ క్రికెట్ టీంలో ఎంఎస్ ధోని ఎప్పుడు బెస్ట్ కెప్టెన్ లిస్ట్ లో టాప్ లో ఉంటాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ క్రికెట్ గేమ్ ని డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు. బెస్ట్ కెప్టెన్ ఎవరంటే రిక్కీ పాంటింగ్ పేరు చెప్పేవాళ్ళు. బెస్ట్ వికెట్ కీపర్ ఎవరంటే ఆడమ్ గిల్క్రిస్ట్ పేరు చెప్పేవాళ్ళు. అలాగే బెస్ట్ ఫినిషర్ ఎవరు అంటే మైకేల్ బెవన్ పేరు చెప్పేవాళ్ళు. మన ఇండియన్స్ అందరూ కూడా అలాంటి ఒక బెస్ట్ కెప్టెన్, అలాంటి ఒక బెస్ట్ వికెట్ కీపర్, అలాంటి ఒక బెస్ట్ ఫినిషర్ మన ఇండియన్ టీం కూడా ఉంటే బాగుండని చెప్పి అందరూ కోరుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఆ 3 ప్లేయర్స్ లో ఉండే బెస్ట్ టాలెంట్ ని ఎంఎస్ ధోని ఒక్కడే తీర్చేశాడు. ఈ టాలెంట్ తోనే 3 ఐసీసీ ట్రోఫీస్, 5 ఐపీఎల్ ట్రోఫీస్ కూడా కొట్టాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తో కలుపుకొని ఎన్నో మ్యాచ్లు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాడు. కాదు చాలా కూల్ గా ఫినిష్ చేసేవాడు. తన ఫ్యాన్స్ అందరూ తన్ని ముద్దుగా కెప్టెన్ కూల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అంత మంచి ఫ్యాన్ బేస్ అండ్ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ధోని పైన ఒక్కసారిగా క్రెడిట్ స్టీలర్ అనే ముద్ర ఎందుకు పడింది?